ఇన్ఛార్జ్ మేయర్ గా ముంతాజ్ బేగం నియమితులయ్యారు. ముంతాజ్ బేగం కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రస్తుతం డిప్యూటీ మేయర్ గా ఉన్న ముంతాజ్ బేగం కి ఇన్ఛార్జ్ గా నియమితులయ్యారు. అయితే అక్రమాలకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో మేయర్ సురేష్ బాబును ప్రభుత్వం తొలగించింది. మాజీ మేయర్ సురేష్ బాబు హైకోర్టును ఆశ్రయించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి వనం శర్మ అందుబాటులో ఉన్నారు. శర్మ, ప్రస్తుతం సురేష్ బాబుని ఎందుకు తొలగించారు? ఇంకా ఇన్ఛార్జ్ మేయర్ గా ముంతాజ్ బేగం బాధ్యతలు తీసుకోలేదు. ఎందుకంటే ఆయన సురేష్ బాబు కోర్టుకు వెళ్ళిన నేపథ్యంలో ఎవరైతే సురేష్ బాబును తొలగిస్తూ ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైతే నోటీస్ ఇచ్చారో, ఢిల్లీ నోటిఫికేషన్ ఇచ్చారో అతని మీద తర్వాత ఎవరైతే ప్రతివాదిగా ఉన్నారో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి, అలాగే విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులకు కోర్టు నోటీసులు జారీ చేసింది. దీనికి 7వ తారీఖులుగా దీనికి సంబంధించి తొలగింపుకు సంబంధించినటువంటి కౌంటర్ దాఖలు చేయాలని సూచించడంతో ఎవరైతే ప్రభుత్వం డిప్యూటీ మేయర్ గా ఉన్నటువంటి ముంతాజ్ బేగం ను ఇన్ఛార్జ్ కొత్త మేయర్ ఎన్నుకున్నంత వరకు ఇన్ఛార్జ్ మేయర్ గా ఉండేందుకు ఉత్తర్వులు ఇస్తూ జారీ చేసినటువంటి విషయం తెలిసిందే. అయితే ఇప్పుడైతే కడప మేయర్ తన ఇచ్చినటువంటి జీవో ఏదైతే ప్రభుత్వం 1016 జీవో ఇచ్చిందో దాన్ని సవాల్ చేస్తూ రిజిస్ట్రేషన్ రద్దు చేయాలంటూ ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన తరఫున జరిగినటువంటి నిన్న వాదనలు కూడా చాలా ఆసక్తికరంగా జరిగాయి. తర్వాత ఈ పిటిషన్ ఎవరైతే ఉన్నారో సురేష్ బాబు తరఫున ఎన్ శ్రీరామ్ అనేటటువంటి లాయర్ హైకోర్టులో తన వాదనలు వినిపించారు. రాజకీయ కారణాలతోనే తను పదవి నుంచి తొలగించారు తప్ప తను ఎక్కడ అక్రమాలకు అరాచకాలకు పాల్పడలేదు. తర్వాత ఏదైతే వర్ధిని కన్స్ట్రక్షన్స్ ఏదైతే ఉందో సురేష్ బాబు సంబంధించిన కుటుంబ సభ్యుల సంబంధించిన వర్ధిని కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి నాకు ఎటువంటి నా ఇంటిమేషన్ లేకుండానే, నా ప్రమేయం లేకుండా జరిగింది, ఇందులో నా ఉద్దేశం ఏమీ లేదంటూ కూడా ఆయన పేర్కొనడం జరిగింది. అయితే దీనికి సంబంధించినటువంటి ప్రత్యేక న్యాయవాది ఎవరైతే యతీంద్ర, తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే మాధురి తరఫున సీనియర్ న్యాయవాది ఆదిరారావు కూడా వాదన వినిపించారు. వాళ్ళు ఉద్దేశపూర్వకం చేశారు, అతనికి తెలియదు అనడం కరెక్ట్ కాదు. ఏదైతే కాంట్రాక్ట్ సంస్థ ఏదైతే వర్ధిని కన్స్ట్రక్షన్స్ ఉందో ఆ సంస్థ ఉన్నటువంటి అడ్రస్ మేయర్ సురేష్ బాబు ఉన్నట్టు ఇంటి అడ్రస్ ఒకటే కావడం వల్ల తెలియకపోయే అవకాశం లేదంటూ ఒక వాదన వినిపించారు. అయితే 7వ తారీఖున కౌంటర్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం నోటీసు పంపించడం జరిగింది. మౌనిష, సో అసలు సురేష్ దీనికి సంబంధించి మాజీ మేయర్ సురేష్ బాబు ఎవరైతే ఉన్నారో ఆయన హైకోర్టుని కూడా ఆశ్రయించారు. అసలు ఆయన తొలగించడానికి ప్రభుత్వం ఏమేం పాయింట్స్ పొందుపరిచి ఆయన ప్లేస్ నుంచి తొలగించింది? సో దేనికి సంబంధించి ఆయన హైకోర్టులో ఏం అప్పీల్ చేశారు? మౌనిష, సాధారణంగా మున్సిపల్ చట్టం ఏదైతే కార్పొరేషన్ చట్టం ఏదైతే చెప్తుందో ఎవరైతే మేయర్ గా ఉంటారో ప్రజాప్రతినిధిగా కొనసాగుతున్న వ్యక్తి మున్సిపల్ పరిధిలో జరిగినటువంటి ఏ కాంట్రాక్ట్ లో కూడా లాభదాయకమైన పనుల్లో పాల్గొనకూడదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ అతను కానీ ఆ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఎవరైతే భార్య రాజశ్రీ, తర్వాత జయశ్రీ, తర్వాత ఆయన కుమారుడు అమర్ ఇద్దరికి చెందినటువంటి వర్ధిని కన్స్ట్రక్షన్ సంస్థ ఒక 32 లక్షల రూపాయల పనిని దక్కించుకొని ఒక రోడ్డు పని, తర్వాత కాలువ పని చేయడం జరిగింది. ఇది చాలా కాలం క్రితం జరిగినప్పటికీ తర్వాత ఇటీవల ఎమ్మెల్యేకి తర్వాత సురేష్ బాబుకు మధ్య జరిగిన గొడవల నేపథ్యంలో ఈ అవినీతి అంశాన్ని పట్టుకుని బయటికి తీయడం, తర్వాత ఎమ్మెల్యే రెడ్డి మీద ప్రభుత్వానికి ఫిర్యాదు చేసిన వెంటనే తర్వాత విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ఈ తనిఖీ చేసి వర్ధిని కన్స్ట్రక్షన్ పనిచేసింది, 32 లక్షల రూపాయలు వసూలు చేశారు. తర్వాత ఈ వర్ధిని కన్స్ట్రక్షన్ అనేది మేయర్ సురేష్ బాబు చెందినటువంటి సంస్థ వాళ్ళ కుటుంబ సభ్యులు దీంట్లో ఉన్నారు అని చెప్పి నిర్ధారిస్తూ ప్రభుత్వానికి నివేదించిన తర్వాత ఆయన మేయర్ పదవి నుంచి తొలగిస్తూ మొదట ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపైన కోర్టుకు వెళ్ళారు. కోర్టు నుంచి స్టే తీసుకున్నారు. ఏంటంటే ఇది తనకు తెలియకుండా జరిగింది, తన ప్రమేయం లేదని ఆయన వాదించిన వాదనకు అంగీకరించినట్టు కోర్టు అప్పుడు స్టే ఉత్తర్వు ఇచ్చింది. అంటే ఆయన నుంచి మరోసారి వాదనలు తీసుకున్న తర్వాత చర్య తీసుకోండి చెప్పింది. దీని మేరకు మన సెప్టెంబర్ 13 ఆయన మళ్ళీ వెళ్లి తన వాదనలు వినిపించారు. అయినప్పటికీ కూడా మున్సిపల్ శాఖ సంతృప్తి చెందలేదు. దీంతో 23వ తారీఖున అతను తొలగిస్తూ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. రైట్, ఇప్పుడు ఎప్పటికీ బాధ్యతలు స్వీకరించనున్నారు? ప్రస్తుతం ఇన్ఛార్జ్ మేయర్ గా ప్రభుత్వం నియమించింది అని చెప్తున్నారు ముంతాజ్ని. సో ఈవిడ ఎప్పటికీ బాధ్యతలు స్వీకరిస్తారు, లేకపోతే ఆల్రెడీ స్వీకరించారా? దీనికి సంబంధించి ప్రాసెస్ ఎప్పటికి జరుగుతుంది? కడప కార్పొరేషన్ సంబంధించి 2 మేయర్లు ఉన్నారు. ఒకటి ముంతాజ్ బేగం, తర్వాత 2వ వచ్చేసి నిత్యానందరెడ్డి. ఇద్దరు పేర్లను ప్రభుత్వం ఎవరో ఒకరిని ఇన్ఛార్జ్ మేయర్ గా ఉంచే అవకాశం ఉంది. ఆ నేపథ్యంలోనే ముంతాజ్ బేగం ను ఇన్ఛార్జిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు వ్యవహారం లేకపోతే యాక్చువల్ గా నిన్నటి రోజున ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. కానీ నిన్న కోర్టుకు వెళ్ళడం, కోర్టులో మరి 7వ తారీఖు వరకు కౌంటర్ దాఖలు చేసే అవకాశం కోర్టు పరిధిలో ఉన్నందున ఈ బాధ్యత తీసుకోవడం సరికాదన్న ఉద్దేశంతో దాన్ని కొంచెం ఆపి ఉంచారు. ఈ కోర్టు 7వ తారీఖు కౌంటర్ తర్వాత కోర్టు నుంచి వచ్చేటువంటి ఉత్తర్వుల తర్వాత
ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యత స్వీకరించే అవకాశం ఉంది. అయితే ఇంకో మరి పరిణామం రాత్రి జరిగినటువంటి పరిణామం ఏంటంటే ఎవరైతే మాజీ డిప్యూటీ సీఎం అమ్జద్ బాషా ఉన్నారో ఆమె ఎవరైతే 41వ డివిజన్ కార్పొరేటర్ ప్లస్ ఇప్పుడు డిప్యూటీ మేయర్ అంటే ముంతాజ్ బేగం ఇంటికి వెళ్ళి వాళ్ళ కుటుంబ సభ్యులకు శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అయితే ఇంకా కోర్టు వ్యవహారం తెలియని వెంటనే ముంతాజ్ బేగం ఇన్ఛార్జ్ మేయర్ గా బాధ్యతలు చేపట్టే అవకాశం ఉన్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది మౌనిషా. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శర్మ. చూస్తున్నాము కడప ఇన్ఛార్జ్ మేయర్ గా ముంతాజ్ బేగం నియమితులయ్యారు. ముంతాజ్ బేగం కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.